ఈరోజు చూడండి మధ్యలో కరెంటు పోయిందండి. ఆల్రెడీ దోశ కూడా మాడినట్టుంది. చూడాలి మాడిందో లేదో, తిరగేసి చూద్దాం. మాడలేదులే, మంచిగానే వచ్చింది. ఈరోజు ఏంటో కరెంటు మాటికి పోతుంది. ఇంకొక దోశ వేసాను. ఈ దోశలోకి చట్నీ ఏం చేసానో తెలుసా? చట్నీ కూడా లేదండి, వేరుశనగ పప్పులు కూడా ఏమీ లేవు. అసలు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. కొంచెం కారపొడి అయితే ఉంది మాకు. ఇదిగో ఇదేంటో తెలుసా? ఓన్లీ టమోటానే బాగా ఇట్లా బాగా పిసికేసాను. టమోటా అలాగే కారపొడేసి బాగా పిసికేసి తిరగబోసేసానండి. ఇలాగా తిరగబోసి కొద్దిసేపు బాగా ఉడికించాను అన్నమాట. వెల్లుల్లిపాయి అలాగే కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసి కొంచెం సిమ్లో పెట్టి ఉడికించా. మస్తు వాసన వస్తుందండి, భలే ఉంటుందండి. ఇట్లా కూడా చేసుకోవచ్చు. సెకండ్ దోశ ఇది.